ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమై మాంసపు ముద్దలు కొన్ని వందల మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా లజపతిరాయ్ మార్కెట్లోని ఓ దుకాణంపై తెగిపడిన చేయిని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎర్రకోట కారిడార్కు ఎదురుగా ఉన్న ఈ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి దాదాపు 1000 అడుగుల దూరంలో ఉంది. ఈ దుకాణం పైకప్పుపై మోచేతి కింది భాగం వరకు ఉన్న చేయిని ఫోరెన్సిక్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డిఎన్ఏ పరీక్షలతో ఈ శరీర భాగం మృతుల్లో ఎవరిదో గుర్తించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ పేలుడులో మృతి చెందిన వారి శరీరాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. చాలా మృతదేహాలపై బలంగా దెబ్బలు తగిలిన గాయాలున్నట్లు గుర్తించారు. పేలుడు తీవ్రతకు వారు ఎగిరి సమీపంలోని గోడకు లేదా నేలపై బలంగా పడిపోయి ఉంటారని ఫోరెన్సిక్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.